ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు పారామీటర్స్ అనేది ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది కూడా ట్రై టు సీ దట్. సో బేసికల్గా మనం ఇప్పుడు ఒక ఫైల్ని ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి మూవ్ చేద్దాం. అంటే ఒక కంటైనర్ నుంచి వేరే కంటైనర్కి కాపీ చేద్దాం. ఆ కాపీ చేసినప్పుడు ఆ కంటైనర్ నేమ్ కానీ, ఫోల్డర్ నేమ్ కానీ, ఫైల్ పాత్ ఫైల్ నేమ్ కానీ ఈ పారామీటర్స్ ద్వారా ఎలా సప్లై చేయాలి ఏంటి అనేది కూడా ట్రై టు సీ దట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డేటా సెట్స్ క్రియేట్ చేయాలి కదా. సో న్యూ డేటా సెట్, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, సిఎస్వి, వాటెవర్ ఇది టెక్స్ట్ ఫైల్ కావచ్చు, సోర్స్ డేటా సెట్. ఓకే, దాని తర్వాత లింక్డ్ సర్వీస్ ఏంటి. ఓకే ఓకే సో నేను ఎక్కడ కూడా ఫైల్ పాత్ డైరెక్టరీ ఫైల్ నేమ్ ఎక్కడ స్పెసిఫై చేయటం. ఓకే, దట్స్ ఇట్. ఇలా మనం ఒక డేటా సెట్ అనేది క్రియేట్ చేస్తాం. సో మీరు ఎప్పుడైనా సరే ఒక డేటా సెట్కి ఏముంటాయి, కనెక్షను, స్కీమా, పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను 3 పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. సో ఏమిటి అంటే s_, సో కంటైనర్ నేమ్, అలానే సో s_, ఫోల్డర్ నేమ్, ఎస్ అంటే సోర్స్ అనమాట. ఓకే, s_, ఫైల్, సో ఫైల్ నేమ్. ఇలా ఒక 3 పారామీటర్స్ అనేది క్రియేట్ చేస్తాను. వాటి యొక్క డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్. అలానే ఇంకో డేటా సెట్ కూడా క్రియేట్ చేస్తాను. న్యూ డేటా సెట్, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, సిఎస్వి. ఓకే, ఇప్పుడు పేరు మారుస్తాను. డెస్టినేషన్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. సో ఫస్ట్ వైజ్ ఆర్డర్. ఇక్కడ కూడా నేను ఎటువంటి వాల్యూస్ అనేది సప్లై చేయడం లేదు, ఎందుకంటే నేను అన్నీ కూడా పారామీటర్స్ ద్వారా ఇవ్వాలనుకున్నాను. క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ పారామీటర్స్ క్రియేట్, ఇంకో 3 పారామీటర్స్. d.కంటైనర్ నేమ్, అలానే d.ఫోల్డర్ నేమ్, d అంటే డెస్టినేషన్, d.ఫైల్, దట్స్ ఇట్. ఓకే, ఇలా సోర్స్ డేటా సెట్కి, డెస్టినేషన్ డేటా సెట్కి రెండింటికి కూడా నేను పారామీటర్స్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు వాల్యూస్ ఎలా ఇస్తానంటే త్రూ పారామీటర్స్ ద్వారా సప్లై చేస్తాను. ఓకే, ఎలా ఇప్పుడు మనం పారామీటర్స్ క్రియేట్ చేసినాం, బట్ కనెక్షన్ లెవెల్లో వాటిని కాన్ఫిగర్ చేయాలి. ఏదైతే పారామీటర్స్ క్రియేట్ చేస్తారో వాటిని కనెక్షన్ లెవెల్లో కాన్ఫిగర్ చేయాలి. ఎలా అంటే మీరు ఇక్కడ మౌస్ అవుట్ చేస్తే మీకు ఏమొస్తుంది, యాడ్ డైనమిక్ కంటెంట్. ఇక్కడ కూడా అదే అంటే మనం డైనమిక్గా వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు అన్నమాట. సో క్లిక్ అని హియర్, సోర్స్ కంటైనర్, అలానే ఇక్కడ డైరెక్టరీ అంటే ఫోల్డర్ నేమ్, ఇక్కడ కూడా ఫైల్ నేమ్, దాట్స్ ఇట్. ఓకే, పారామీటర్స్ ఏదైతే క్రియేట్ చేస్తాం వాటిని కనెక్షన్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తాం. అలానే డెస్టినేషన్ డేటా సెట్ కూడా కనెక్షన్, సో డైరెక్టరీ కంటైనర్ నేమ్ అండ్ ఫోల్డర్ నేమ్ అండ్ ఫైల్ నేమ్. ఓకే, ఇలా మనం ఏంటంటే డేటా సెట్ లెవెల్లో పారామీటర్స్ క్రియేట్ చేసి వాటిని కనెక్షన్ లెవెల్లో కాన్ఫిగర్ చేసాం అనమాట. ఓకే, సో ఫర్ సో గుడ్. ఇప్పుడు పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. న్యూ పైప్ లైన్. సో పేరు ఏదైనా అవ్వచ్చు, పారామీటర్ డెమో. ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు కాపీ యాక్టివిటీ తీసుకుందాం. సోర్స్ ఏంటిది, డేటా సెట్, అలానే సో టార్గెట్ డేటా సెట్, దట్స్ ఇట్. ఓకే, మీరు ఎప్పుడైనా చూడండి సోర్స్ డేటా సెట్ అన్నప్పుడు ఏమి వచ్చినాయి, పారామీటర్స్ వచ్చినాయి. వాటికి వాల్యూస్ అనేది మనం సప్లై చేయాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాల్యూస్ అనేది సప్లై చేద్దాం. సో మనం ఈ కంటైనర్లో సోర్స్ డేటా ఫైల్స్ అనే కంటైనర్లో టెక్స్ట్ డేటా ఫైల్స్లో డిపార్ట్మెంట్ అనే ఫైల్ని ప్రాసెస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఫోల్డర్ నేమ్ తీసుకున్నాను. ఫోల్డర్ నేమ్ ఈ ప్రాపర్గా ఇవ్వాలన్నమాట, లేకపోతే ప్రాసెస్ అవ్వదు. అలానే ఇది కూడా సో స్పేస్ లేకుండా ప్రాపర్గా ఇవ్వాలి. కంటైనర్ నేమ్ స్పేస్లో ఉండకూడదు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ. ఓకే, దాని తర్వాత ఫైల్ నేమ్, సో ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ టైమింగ్ ఇది ఇస్తున్నాను, డిపార్ట్మెంట్. ఓకే, దాట్స్ ఇట్. ఇలా కంటైనర్ నేము, ఫోల్డర్ నేము, ఫైల్ నేమ్ అనేది సోర్స్ డేటా సెట్కి కాన్ఫిగర్ చేశాను. దాని తర్వాత డెస్టినేషన్ డేటా సెట్లో ఇక్కడ ఎక్కడికి మూవ్ చేస్తున్నారు. ఓకే, మన కంటైనర్ ఏంటిది డెస్టినేషన్లో ఇది. సో కాపీ చేద్దాం.
సో కంటైనర్ నేమ్, ఫోల్డర్ నేమ్ ఏదైనా అవ్వచ్చు, డెమో పారామీటర్స్. ఓకే, ఫైల్ నేమ్ కూడా ఏదైనా అవ్వచ్చు. సో ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ. ఇలా మనం ఏంటంటే పారామీటర్స్కి అనేది వాల్యూస్ సప్లై చేసాం అన్నమాట. సోర్స్ లెవెల్ చేసాం, సింక్ లెవెల్ అంటే డెస్టినేషన్ లెవెల్ చేసాం. ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం. వ్యాలిడేషన్ లుక్స్ గుడ్. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, డేటా సెట్లో డెస్టినేషన్లో ఎటువంటి ఏం లేవు అనమాట. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే క్రియేట్ అవ్వాలి. ఒకవేళ ఇది సక్సెస్ అవుద్దో ఫెయిల్ అవుద్దో ట్రై టు సే దట్. సో రన్ అవుతుంది, లెట్స్ వెయిట్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ట్రై టు రిఫ్రెష్. చూడండి, ఆల్రెడీ క్రియేట్ అయింది. ఎంప్లాయీ డేటా వచ్చిన తర్వాత చూద్దాం. ఎడిట్. చూడండి, డేటా వచ్చింది కదా, అంటే ఇది సక్సెస్ఫుల్గా రన్ అయింది అన్నమాట. ఇలా మనం ఏంటంటే డేటా సెట్ లెవెల్లో క్రియేట్ చేసిన పారామీటర్స్ కనెక్షన్ లెవెల్లో కాన్ఫిగర్ చేసి వాటికి కాపీ యాక్టివిటీ లెవెల్లో మనం వాల్యూస్ అని సప్లై చేస్తున్నాం. ఇలా కాకుండా మీరు పైప్ లైన్లో పారామీటర్స్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన పారామీటర్స్ని ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్యాన్వాస్ లెవెల్లో ఒక 6 పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. సో ఎస్ డాట్ కంటైనర్ నేమ్, అలానే సో ఎస్ డాట్ ఫోల్డర్ నేమ్, అలానే ఎస్ డాట్ ఫైల్ నేమ్, సో ఫైల్ నేమ్, అలానే డి డాట్ సో కంటైనర్ నేమ్, అలానే డి డాట్ ఫోల్డర్ నేమ్, అలానే సో డి డాట్ ఫైల్. ఇలా పైప్ లెవెల్లో నేను ఒక 6 పారామీటర్స్ క్రియేట్ చేసి ఈ పారామీటర్స్ని నేను ఇక్కడ వీటికి సప్లై చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, సో సోర్స్ లెవెల్ ఏమొచ్చినాయి, డైనమిక్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా రన్ టైంలో మీరు వాల్యూస్ అనేది సప్లై చేయొచ్చు. చూడండి, యాడ్ డైనమిక్ కంటెంట్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, పారామీటర్స్ వచ్చినాయి. సో సోర్స్ కంటైనర్ నేమ్, దాట్స్ ఇట్. చూడండి, ఇక్కడ పైప్ లైన్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తారా, ఏముంది పైప్ లైన్స్ పారామీటర్ నేమ్ అంటే ఎస్ డాట్ కంటైనర్ నేమ్. బట్ ఇక్కడికి వస్తే సో అదే ఏమనుకోండి, ఏముంది డేటా సెట్ అని ఉంది. డేటా సెట్లో కంటైనర్ నేమ్, కానీ ఇందాక మనం యాడ్ చేసినప్పుడు సో ఏముంది పైప్ లైన్ పారామీటర్స్ వాడి యొక్క నేమ్. ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫోల్డర్ నేమ్, అలానే ఇక్కడ మనకి ఫైల్ నేమ్, దాట్స్ ఇట్. ఇప్పుడు సోర్స్ లెవెల్ అయిపోయింది కదా. ఇప్పుడు డెస్టినేషన్ కూడా చూద్దాం. సో డైనమిక్ డి డాట్ కంటైనర్ నేమ్, అలానే సో డి డాట్ ఫోల్డర్ నేమ్, సో అలానే డి డాట్ ఫైల్ నేమ్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే డైనమిక్గా రన్ టైం అనేది పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు రన్ చేసినప్పుడు ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం ప్రాపర్గా ఉందా లేదా. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. డీబగ్. ఇక్కడ మనం వాల్యూస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో కంటైనర్ నేమ్ కావచ్చు, ఫోల్డర్ నేమ్, ఫైల్ అంటే ఎక్కడుంది సోర్స్, డెస్టినేషన్ ఎక్కడికి అనేది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా డిలీట్ చేస్తాను, సారీ. సో డిలీట్. ఇది కంటైనర్ నేమ్ కదా, డెస్టినేషన్ ఇది. సో ఓకే, సో ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి టెస్టింగ్, ఫైల్ నేమ్ వచ్చేసరికి ఎంపీ డాట్ టీఎక్స్టీ, సోర్స్ కంటైనర్ వచ్చేసరికి ఇద్దాం సో సోర్స్ డేటా ఫైల్స్, అలానే ఫోల్డర్ నేమ్ ఏంటి, సో టెక్స్ట్ డేటా ఫైల్స్, అలానే సో ఫైల్ నేమ్ వచ్చేసరికి department2.txt. ఓకే, దాట్స్ ఇట్. ఇలా మనం అన్నీ కూడా ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది, ఎటువంటి స్పేస్ లేకుండా. ఎందుకంటే ఒక్కోసారి స్పేస్లు ఉంటే ప్రాపర్గా రన్ అవ్వనమాట. ఓకే, సో ఫర్ టైమింగ్ మనకి డెస్టినేషన్లో ఎటువంటి ఏం లేవు, నథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ టైం. లెట్స్ ట్రై టు రన్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో లెట్స్ ట్రై టు సీ దట్.
టెస్టింగ్, emp.text, ఎడిట్, డేటా ఉంది కదా. ఇలా మనం ఏంటంటే సో పారామీటర్స్ అనేది అంటే రిఫ్రెష్ చేయండి, సక్సెస్ అవుతుంది, సక్సెస్. ఓకే, ఇలా మనం పారామీటర్స్కి సో వాల్యూస్ అనేది రన్ టైంలో సప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి, సో ఫస్ట్ డేటా సెట్ లెవెల్లో పారామీటర్స్ క్రియేట్ చేసి ఆ పారామీటర్స్ని కనెక్షన్ లెవెల్లో కాన్ఫిగర్ చేసి ఆ పారామీటర్స్కి పైప్ లైన్లో పారామీటర్స్ క్రియేట్ చేసి వాటికి వాల్యూస్ అనేది రన్ టైంలో సప్లై చేయొచ్చు అనమాట. సో మీరు పేరు చూస్తేనే పైప్ లైన్లో పారామీటర్స్లో ఏం పారామీటర్ అని, కానీ డేటా సెట్ లెవెల్ ఏముంటాయి, సో ఈ పారామీటర్స్ కదా, డేటా సెట్ పారామీటర్ అని, దట్స్ ఇట్. ఓకే, ఇలా మనకి ఏంటంటే డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆల్సో సేమ్ థింగ్. ఐ థింక్ మనం పారామీటర్స్ గురించి డిస్కస్ చేసాం. కోర్స్ ఇది అంతా బిగినింగ్ ఏముంది, అందుకని గోయింగ్ ఫార్వర్డ్ మన సినారీస్ ఉంటాయి కాబట్టి అక్కడ మనకి ఇంకా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. అలానే మీకు ఎవరికైనా వీడియోస్ కావాలంటే యూ కెన్ సెండ్ an email notification so that we'll try to communicate as soon as possible. Thank you so much. Bye bye.